బిడ్డ పానం పోవాలా, తల్లి మానం పోవాలా, ఏది పోవాలన్నా నాతోనే కదా. బిడ్డే కావాలని పడకెక్కితే పాడెక్కేదాకా సచ్చి బతకాల్సి వస్తుంది. తల్లిగా నేను సచ్చినా ఓడిపోయిందని అనుకుంటుంది. కిసోంటి పని చేసి దాన్ని బతికిస్తే చీ అంటది. దాని సావు నేను చూడలేను. నా సావు దాని కంటపడొద్దు. చింతాకు సిగురాకు భగవంతా, సిరాకు మింగే లైఫ్ అంతా. ఖరాబు ఖరాబు దునియంతా, గరీబు బతుకులే మేమంతా. చింతాకు సిగురాకు భగవంతా, సిరాకు మింగే లైఫ్ అంతా. ఖరాబు ఖరాబు దునియంతా, గరీబు బతుకులే మేమంతా. కారం మాడేటి ఆటలు ఆడబొమ్మల ఆడాలంతే కాదని నువ్వు ఏమి చేసినా చెల్లబోదుగా. ఈ జిందగీ ఈదాలంటే పచ్చ నోట్లు ఉండాలంటే నోటు మోసులో మునిగితే జిందగీ పరవాసేగా. ఇది భారతం అసలే కాదు, బోధించే వారే లేరు. ఈ పాఠం నువ్వే నేర్చి బ్రతకాలంతే. ప్రతిరోజు నీదే యుద్ధం, పడి పడి లేచి పరిగెత్తాలి. తోచక నువ్వు పడుకుంటే నువ్వే కథం. కథం 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 ఇదేందో తీసుకొచ్చినవరా ఇక్కడ? చూడు, నీకే అర్థమవుతుంది. ఛీ, లోపల పెట్టు. ఇందువదన కుందరదన మందగమన మధురవచన. వావ్ వావ్. తొలి వలపే తెలిపే చిలిపి సిగ్గేలనే, చెలి చిగురు తొడిగే వగల ముగ్గేలనే. I love you, హారిక, నీ ప్రేమకే జోహారిక. I love you, హారిక, నీ ప్రేమకే జోహారిక. సాల్తీ లైటర్ ఇక. లైట్ రా, లెక్క పెట్టినా. అరే పోలీస్ రా, అరే తీరా బండి తీరా, తొందర కొట్టరా, అరే కిక్ కొట్టరా, అరే అరే తీరా, అరే పడి పడి అక్కడ బండి పడి, దా 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 తొందర రారా రారా రారా. మమ్మీ మమ్మీ పైసలు. పైసలు కావాలా? సోది చెప్తామమ్మ, సోది ఉన్నది ఉన్నట్టు చెప్తాం, జరగబోయేది చెప్తాం. ఓ అవ్వా, ఇంట్లో ఎవరు లేరా? సప్పుడు చేస్తలేరు. జరన్ని మంచినీళ్ళు ఈ బిడ్డ బాగా దూపైతా. సరే అవ్వా, సరే. అవ్వని బాంచెను. బిడ్డ నీ కడుపు చల్లగుండా బాగా దూపైతాంది.
ఏంది బిడ్డ రంజలవాడు ఉన్నావు? నీ రందేందో చెప్పు. నీ రందంతా ఆ తల్లి చూసుకుంటది. నా రాతనే మంచి లేదు. చదువుకుంటున్న నాకు ఒక ముసలోన్నిచ్చి పెళ్లి చేసిళ్ళు. వాడు రోజు తాగి తాగి నన్ను హరిగోస పెట్టేటోడు. చూస్తా అంటేనే ఇది నా కడుపులో పడ్డది. ఇది పుట్టిన 3 నెలలకే వాడు తాగి తాగి చచ్చిండు. నా బతుకంతా ఆగమాగమైంది. పోనీ పుట్టింటికైనా పోయి ఉందామంటే వాళ్ళకే దిక్కులేదు. పోనీ మా అత్త, మాము, మరిదో నా మొగుడు చచ్చినప్పటి నుంచి దిక్కు కూడా రాలేదు. ఈడ మేము ఉన్నామా చచ్చినామా అని ఎవ్వరు చూసేటోళ్ళే లేరు. నువ్వు ఎన్ని బాధలు పడుతున్నావో ఆ తల్లికి తెలుసు. నీకు చాలా బాధలు ఇచ్చింది. నీ కొరకు సంతోషాలు కూడా దాచిపెట్టింది. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఆ తల్లి అవకాశం ఇచ్చినప్పుడు అది తప్పు అని ఆలోచన చేసుడు బంద్ చేయి. తల్లిచ్చిన ఏ అవకాశాన్నైనా వదిలిపెట్టకు. అద్దాన్ని వదిలిపెట్టినావనుకో నీకు జీవితంలో మళ్ళీ అవకాశం రాదు బిడ్డ. చిరంత నిమ్మలమైతుంది. సరే బిడ్డ పేత్త. అయ్యో అయ్యో బిడ్డకేమైంది? పడిపోయింది. ప్రియా అమ్మా, అమ్మా ప్రియా, ప్రియా అరే గట్లగా డాక్టర్ సాబ్ జర అర్థం చేసుకోరాదే. కొన్ని బీపీఓ షుగరో ఉండి సచ్చినట్రాయ్ అయిపోతుంది. పైనుంచి బాగా ప్రెషర్ ఉన్నది. జర అర్థం చేసుకోరాదే. అబ్బా సిఐ గారు, వానికి ఏజ్ ఎంత ఉంటుంది? ఓ 24 ఉండొచ్చు. 24. చిన్న పిల్లోడు వాడు. ఎట్లా మేనేజ్ చేయమంటారు? ఎన్నిసార్లని మేనేజ్ చేయమంటారు? నాతో కాదు. రిపోర్ట్ రాసుడేమన్నా చిన్న విషయం అనుకుంటానవా? పైనుంచి నీకెంత ప్రెషర్ ఉన్నా సరే ఈసారి మాత్రం నాతో కాదు. డాక్టర్ సాబ్ మాతను అవసరం పడదా మీకు? అప్పుడు మేము కూడా గిట్లనే అనాలా? మీ పాస్పోర్ట్ వెరిఫికేషన్ కొరోలా చేపియాలే. ఇంకా దమ్మాయి కూడా ల్యాండ్ సెటిల్మెంట్. నేను లేకపోతే ల్యాండ్ ఉండేదా మీకు? గిట్లా అన్నీ మర్చిపోతే ఎట్లా సార్? పుక్కట్లు ఏమన్నా చేసిల్లా? 5 లక్షలు తీసుకోలే? అయినా వాని ఒంటి మీద గన్ని దెబ్బలు కనబడతాయి. గట్లెవరన్నా కొడతారా? రిపోర్ట్లోనేమో అసలు దెబ్బలే కొట్టినట్టు రాసి ఇమ్మంటారు. ఇదంతా నాతో కాదు. రిపోర్ట్లు ఎట్లుంటే గట్లనే రాస్తా. ఏం డాక్టర్ హెల్ప్ పడితే నీతులు చెప్తున్నావు? మాకు ఛాన్స్ వస్తుంది. అప్పుడు ఇంతకన్నా ఎక్కువ వింటావు నీతులు. యాద పెట్టుకో. పోరా. మీరు లోపలికి వెళ్ళండి. సరే. కూర్చో. ఓ ప్రియా అంటే ఈ పాపేనా? మీతో ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చారా? రాలేదండి. అంటే ఈ విషయం మీతో? పర్లేదు చెప్పండి. పాప రిపోర్ట్స్ అన్నీ చెక్ చేశాను. పాప బ్రెయిన్లో ట్యూమర్ ఉంది. వెంటనే సర్జరీ చేయాలి, లేకపోతే బ్రతకడం చాలా కష్టం.
మళ్ళీ అది కాకుండా సర్జరీ అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. దాదాపు ఒక 30 లక్షలు ఖర్చు అవుతుంది. సార్ అన్ని గానమంటే నా దగ్గర ఎక్కడున్నాయి సార్? కూలి పని చేసుకొని బతికేదాన్ని. సరే, మీరు ఈ రిపోర్ట్స్ తీసుకొని సాయంత్రం మీ ఆయన్ని తీసుకొని వచ్చేయండి. మా ఆయన లేడండి, చచ్చిపోయిండు. మీరే ఇట్లనే చేసి బతికించాలి. సరే సరేమ్మా, సరే నువ్వు లేమ్మా, ఎవరిని చేయకు, అలా కూర్చో. ఈ లోకంలో నాకున్నది అది ఒక్కతే సార్. మీకు దండం పెడతా, మీరే బతికించాలి సార్. సరే, నేను ఒకటి చెప్తాను. బయట మనోజ్ అనే ఒకతను ఉంటాడు, మీరు వెళ్ళి ఆయన కలవండి. ఎట్లా చేయాలి, ఏం చేయాలి అన్నీ ఆయన చెప్తాడు. పాప పొజిషన్ మాత్రం చాలా క్రిటికల్గా ఉంది. వెంటనే సర్జరీ చేయకపోతే బతకడం చాలా కష్టం. మీరైతే ముందెళ్ళి ఆయన కలవండి. లేట్ చేయకు, మనోజ్ చెప్పినట్టు అంత మంచిగానే జరుగుతుంది. సరే. చాలా క్రిటికల్గా ఉంది సిచ్యువేషన్. ఇవన్నీ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ కిందికి వస్తాయి. 2-3 రోజుల కన్నా ఎక్కువైతే కష్టమే. అయినా పాపకి నర్వస్నెస్ కానీ జ్వరం రావడం కానీ ఇవేం జరగలేదా? లేదు సార్, ఆడుకుంటా కింద పడ్డది. ఒక్కసారి కూడా కింద జ్వరం రాలేదు బిడ్డకి. మీ హస్బెండ్ ఏం చేస్తారు? చచ్చిపోయిండు. బ్యాంక్ బ్యాలెన్స్ కానీ ఫిక్స్డ్ డిపాజిట్ కానీ ఆస్తులు ఏమైనా ఉన్నాయా? లేవు సార్. పడున్నన్ని రోజులు తాగి లివర్ ఖరాబ్ చేసుకున్నాడు. మన పాలు ఖర్చిందంతా అమ్మాయి హాస్పిటల్లో ఖర్చు పెట్టినాం, అయినా బతకలేడు. నేను ఇక పిల్ల పుట్టినప్పటి నుంచి రైస్ మిల్ల పనికి పోతున్నా. కూలి పనికి వంది బతకలేం సార్. మేము ఎట్లన్నా చేసి మీరే బతికించాలి. ఓ సంజీవ్ సార్ చెప్పింది కాబట్టి వచ్చిన. ఆపరేషన్కి 30 లక్షలు ఖర్చు అవుతాయి. నేను ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తా. పాప పేరు మీద 1 సంవత్సరం ముందే ఇన్సూరెన్స్ తీసుకున్నట్టు ఒక పాలసీ క్రియేట్ చేస్తా. అప్పుడు ఆ 30 లక్షలు శాంక్షన్ అవుతాయి. ఆపరేషన్ చేయించుకోవచ్చు. ఇవన్నీ జరగాలంటే నాకు 3 లక్షలు కావాలి. మా పైన సార్లకి మేనేజర్లకి వాళ్ళకి ఇచ్చుకోవాలి. కాబట్టి ఆ 3 లక్షలు సెట్ అయినాక నాకు ఫోన్ చేయి. ఆ పాపకు ఆపరేషన్ అయిపోయి ఇంటికి వచ్చే వరకు బాధ్యత మొత్తం మాదే. 3 లక్షలా? ఓ సంజీవ్ సార్ చెప్పిన వాటి ఇదాకా వచ్చిన 3 లక్షలు అంటే ఆపరేషన్ చెప్పితే 30 లక్షలు అవుతాయి. సరే చేపించుకోపో. అట్లా మాట్లాడకండి సార్, నేనే ఎట్లనే చేసి పైసలు పట్టుకొస్తా. కూర్చోండి సార్. నువ్వు ఎంత లేట్ చేస్తే అంత సీరియస్ అవుతుంది. పాపకేమైనా అయితే మాత్రం మాకు సంబంధం లేదు. నేను కానీ సంజీవ్ సార్ కానీ ఏం చేయలేదు. యాద పెట్టుకో. బిడ్డ బడంత మంచిగా నడుతుందా? మొన్ననే సైన్స్ ఫేర్ అయింది బాపు. మార్కులు మంచిగా తెచ్చుకోవాలి బిడ్డ అన్నిట్లల్లా, లేకపోతే ఊళ్ళో నా పరువు పోతుంది. 10/10 తెచ్చుకుంటా బాపు. 10/10 తెచ్చుకుంటే నువ్వు కెమెరా కొనిస్తా అన్నావు, గుర్తుపెట్టుకో. కెమెరాదే ఉన్నది బిడ్డ, మీ మామగారు కొనిత్తడితే. అన్ని మామ కొనిస్తే నువ్వెందుకుగా? నువ్వు ముందుగా 10/10 తెచ్చుకో. ఏంది అంత గాబరగా ఉన్నావు? మంచిలు తక్కువని సేటు ఒక 3 లక్షలు కావాలనే, మళ్ళీ ఎట్లయినా చేసి తిరిగి ఇస్తా. 3 లక్షలా? బిడ్డ నేను మళ్ళా వెళ్తా, బయటికి పో. మిల్లులో పనిచేసినప్పుడు కాంచాలి 10 రూపాయలు అడిగేదానికి ఆలోచించేదానివి. ఏకదమున ఏకాయకి 3 లక్షలు అంటావు దేనికి? నా బిడ్డకి ఆరోగ్యం మంచి లేదు. బ్రెయిన్లో ఏదో ట్యూమర్ అంట సేటు. ఆపరేషన్ చేయింది ఎక్కువ రోజులు బతకదట. నువ్వే ఎట్లయినా చేసి ఇయ్యాలి సేటు.
నీ అప్పు తీరేదాకా నేను పని చేస్తా సేటు. కావాలంటే కాగితం రాసుకో. 3 సంవత్సరాల 5 సంవత్సరాల నీ ఇష్టం. నా బిడ్డను నువ్వే బతికించాలి. పైసలదే ఉన్నదే, ఇవాళ ఉంటాయి రేపు పోతాయి. మనసుల పానాలు ముఖ్యం. గీసంటప్పుడే ఒకరికోలు తోడుండాలి. ముళ్ళచ్చలే కదా. ఇగో నువ్వు అడిగిన ముళ్ళచ్చలు. సాల్ సేటు, దేవుని లెక్క కాపన్ను. ఇంత దానికి నన్నెందుకు దేవుని చేస్తానవే? అసలే నా పెళ్ళం ముసలిదైపోయింది. నీ మొగడు ఎట్లాగ చచ్చిపోయాడు. నువ్వు ఈ రైస్ మిల్లో పనిచేసేప్పుడు కాంచెల్లి గదొక్కటే కోరిక. ఈ ఒక్క రాత్రికి నన్ను సంబరపెట్టామనుకో, సరే అనుకుంటే పైసలు తీసుకపో. ఎప్పుడు రావాలనో ఎక్కడ రావాలనో ఫోన్ చేసి చెప్తా. ఆలోచించుకో. ఛాన్స్ వచ్చిందిరా గోవర్ధన.